గుడ్ మార్నింగ్, నేను సంతోష్. వెల్కమ్ టు 30/60. ముందుగా హెడ్లైన్స్. ఇవాల్టి నుంచి పార్లమెంట్ సమావేశాలు, ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టనున్న కేంద్రం. నేడు భక్త రామదాసు ప్రాజెక్టు ప్రారంభం, జాతికి అంకితం చేయనున్న సీఎం కేసీఆర్. తిరుమలలో కిడ్నాప్ అయిన చిన్నారి ఆచూకీ లభ్యం, నేడు తల్లిదండ్రులకు అప్పగించనున్న పోలీసులు. తెలంగాణలో నేడు ప్రమాదరహిత దినం, యాక్సిడెంట్ల నివారణకు పోలీసుల ప్రయోగం. ట్రంప్ దెబ్బతో విలవిల్లాడుతున్న పాక్, హఫీజ్తో సహా 4 టెర్రరిస్టుల అరెస్ట్. నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ఫిబ్రవరి నెలాఖరులో బడ్జెట్ ప్రవేశపెట్టే సంప్రదాయానికి స్వస్తి చెప్పి నెల రోజులు ముందుగానే పద్దును సభ ముందుకు తెస్తోంది మోదీ సర్కార్. రేపు సభలో సాధారణ బడ్జెట్ ను ప్రవేశపెడతారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి ఇవాళ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రసంగిస్తారు. అనంతరం మాజీ సభ్యుల మృతికి నివాళి అర్పిస్తారు. ఆ వెంటనే ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2016-2017 ఆర్థిక సర్వేను సభలో ప్రవేశపెడతారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 5 రాష్ట్రాల ఎన్నికల వేళ ఈ బడ్జెట్ అధికార పార్టీకి మేలు చేస్తుందన్న సందేహంతో ఉన్న పార్టీలు దానిపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్దమవుతున్నాయి. ఆల్ పార్టీ మీట్లోనూ ఈ అంశాన్ని ప్రస్తావించాయి. 5 రాష్ట్రాల ఎన్నికలను ప్రభావితం చేసేలా నిర్ణయాలు ఉంటే ఊరుకునేది లేదని కాంగ్రెస్ హెచ్చరించింది. ఇటు 3వ త్రైమాసిక లెక్కలు ఫిబ్రవరి మధ్యలోనే వస్తాయని, వాటిని పరిగణలోకి తీసుకోకుండా బడ్జెట్ ఎలా తయారు చేస్తారని సిపిఎం ప్రశ్నించింది. నోట్ల రద్దు కారణంగా గత సమావేశాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. ఆ అంశం మరోసారి సభను కుదిపేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 5 రాష్ట్రాల ఎన్నికలు పూర్తయ్యే వరకు బడ్జెట్ ప్రవేశపెట్టొద్దని విపక్షాలు కేంద్రాన్ని కోరాయి. నేటి నుండి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతుండటంతో బడ్జెట్తో పాటు పాత నోట్ల రద్దు, చొరబాట్లు, ఉగ్రదాడులపై చర్చించాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి. సమయం సరిపోయే అవకాశం లేనందువల్ల బడ్జెట్ను వాయిదా వేసుకోవాలని కొన్ని పార్టీలు సూచించాయి. అయితే సెషన్స్ సజావుగా సాగేలా సహకరించాలని విజ్ఞప్తి చేస్తోంది ప్రభుత్వం. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో నిర్మించిన భక్త రామదాసు ప్రాజెక్టును ఈ రోజు రైతులకు అంకితం చేయనున్నారు సీఎం కేసీఆర్. ఉదయం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో నయకన్ గూడెం చేరుకుంటారు సీఎం. అక్కడి నుంచి మధ్యాహ్నం 1 గంటకు పాలేరు చేరుకుని మిషన్ భగీరథ వింటేక్ వెల్ ను పరిశీలిస్తారు. 1:30 సమయంలో ఎర్రగడ్డ తండా వద్ద భక్త రామదాసు ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 2:15 ఇస్లావత్ తండా సమీపంలో భక్త రామదాసు ప్రాజెక్టుకు పూజ చేస్తారు. అనంతరం భగీరథ నీటి శుద్ధి కేంద్రాన్ని పరిశీలిస్తారు. ఆ తర్వాత తిరుమలాయపాలెంలో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్న సీఎం అనంతరం హైదరాబాద్ కు తిరుగు పయనమవుతారు. సీఎం పర్యటన కోసం జిల్లా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం పరిధిలో 60,000 ఎకరాల భూమికి సాగునీరు అందించడానికి భక్త రామదాసు ప్రాజెక్టును చేపట్టింది తెలంగాణ ప్రభుత్వం. ఈ ప్రాజెక్టును 13 నెలల్లోగా పూర్తి చేయాలని ప్రభుత్వం వర్కింగ్ ఏజెన్సీల మధ్య ఒప్పందం కుదుర్చుకుంది. కానీ 11 నెలల్లోనే పూర్తి చేశారు. గతేడాది ఫిబ్రవరి 16న ప్రాజెక్టుకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయగా యుద్ధ ప్రాతిపదికన పనులు జరిగాయి. మొత్తం 339 కోట్ల రూపాయల ఖర్చుతో ప్రాజెక్టు నిర్మించింది ప్రభుత్వం. ప్రభుత్వ శాఖలు, వర్కింగ్ ఏజెన్సీలు పూర్తి సమన్వయంతో పనిచేసి నిర్ణీత సమయానికంటే ముందే ప్రాజెక్టును పూర్తి చేశాయి. ఖమ్మం జిల్లాలో భక్త రామదాసు ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవంతో పాటు మహబూబాబాద్ జిల్లాలో కూడా నేడు పర్యటించనున్నారు సీఎం కేసీఆర్. జిల్లాలోని మరిపెడ మండలం అబ్బాయిపాలెంలో జరుగుతున్న మిషన్ భగీరథ పనులను ఆయన పరిశీలిస్తారు. సీఎం రాకకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఏపీకి కేంద్రం ప్రకటించిన ప్యాకేజీకి 15 రోజుల్లోగా చట్టబద్దత సాధించేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు టీడీపీ ఎంపీలు. ఈ పార్లమెంట్ సమావేశాల సందర్భంగా కేంద్రంపై ఒత్తిడి తేవాలని నిర్ణయించారు. దీంతో పాటు రాష్ట్రానికి రావాల్సిన నిధులు, లోటు బడ్జెట్ ను భర్తీ చేయడం, రైల్వే జోన్ వంటి అంశాలపై కూడా కేంద్రం మీద ఒత్తిడి పెంచాలని భావిస్తున్నారు. అవసరమైతే సీఎం చంద్రబాబు కూడా ఢిల్లీకి వెళ్లి కేంద్రం పెద్దలను కలవనున్నారు. పౌర యాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రణాళికలు వేస్తోంది తెలంగాణ టీడీపీ. మంత్రుల నియోజకవర్గాల్లో ఉద్యమానికి ప్లాన్ సిద్దం చేసింది. ఫిబ్రవరి 11న కొల్లాపూర్, 15న గజ్వేల్, 20న నిర్మల్ నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది. కేంద్రం విడుదల చేసిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని ఆ పార్టీ ఆరోపిస్తోంది. మరోవైపు ఇదే విషయంపై ఫిబ్రవరి 6, 7 తేదీల్లో ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులకు రాష్ట్ర ప్రభుత్వంపై ఫిర్యాదు చేయాలని నేతలు భావిస్తున్నారు. రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్న తెలంగాణ పోలీసులు అందులో భాగంగా ఇవాళ యాక్సిడెంట్ ఫ్రీ డేగా ప్రకటించారు. ఇవాళ ఒక్క ప్రమాదం జరగకుండా చూడాలన్నది
పోలీసుల ఆకాంక్ష. అందుకే ద్విచక్ర వాహనదారులందరూ హెల్మెట్ పెట్టుకోవాలని, కారులో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని, ట్రాఫిక్ రూల్స్ పాటించాలని అవగాహన కల్పిస్తున్నారు. ఒక్క తెలంగాణలోనే గంటకు 3 రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఒకరు చనిపోతున్నారు. ఎంతో మంది అంగవైకల్యంతో జీవితాంతం బాధపడుతున్నారు. అందుకే రోడ్డు ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలంగాణ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. నోట్ల రద్దు తర్వాత ఇబ్బందులు ఎదుర్కొన్న కరెంట్ అకౌంట్ ఖాతాదారులకు ఊరట లభించింది. కరెంట్ ఖాతాదారుల విత్డ్రాయల్స్ పై ఆర్బీఐ లిమిట్ ఎత్తేసింది. మొదట 50,000 వరకు లిమిట్ పెట్టిన ఆర్బీఐ జనవరి 16న ₹1,00,000 లిమిట్ పెంచింది. తాజాగా ఫిబ్రవరి 1 నుంచి విత్డ్రాపై ఆంక్షలన్నీ ఎత్తేసింది. దీంతో ఇకపై కరెంట్ ఖాతాదారులు ఎంతైనా నగదు విత్డ్రా చేసుకోవచ్చు. అయితే సేవింగ్స్ ఖాతాదారులకు మాత్రం విత్డ్రా లిమిట్ లో ఎలాంటి మార్పు రాలేదు. వారానికి ₹24,000 పరిమితి కొనసాగుతోంది. గ్రేటర్ హైదరాబాద్ లో రేపటి నుంచి ప్రతిరోజు నీటి సరఫరా ప్రారంభిస్తోంది జలమండలి. కొన్ని బస్తీల్లో నిరంతర నీటి సరఫరా కోసం ఇప్పటికే ప్రణాళికలు రూపొందించుకున్న జలమండలి యంత్రాంగం ఆ మేరకు తగిన ఏర్పాట్లు చేస్తోంది. నిరంతర నీటి సరఫరా కోసం లీకేజీలు లేని సరఫరా నెట్వర్క్ తో పాటు అదే స్థాయిలో డ్రైనేజీ పైప్ లైన్ వ్యవస్థ ఉండేలా ప్రణాళికలు రూపొందించుకుంది. పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ఎంపిక చేసిన మురికివాడల్లో రోజు నీటి సరఫరా కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. నీటి పంపిణీ సమయాన్ని ఎస్ఎంఎస్ల రూపంలోనూ తెలియజేస్తారు. ప్రస్తుతం 2 రోజులకు ఒకసారి 1.5 నుంచి 2.5 గంటల పాటు నీటి సరఫరా చేస్తున్నారు. నిత్యం నీటి సరఫరాలో కూడా 1 నుంచి 2 గంటల పాటు నీటిని వదులుతారు. 170 మురికివాడల్లోని 60,000 కుటుంబాలకు రోజు నీటి సరఫరా ద్వారా తాగునీరు అందిస్తున్నారన్నది అధికారుల ఆలోచన. ఫిబ్రవరి 2వ వారంలో మరో 2 కనెక్షన్లను నిరంతర నీటి సరఫరాలో చేస్తున్నారు. డిసెంబర్ నాటికి 8 లక్షల కనెక్షన్లకు చేరాలన్నది జలమండలి లక్ష్యంగా పెట్టుకుంది. తాను సీఎం అయినట్టు వైఎస్ జగన్ పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి. అవగాహన, రాజకీయ పరిజ్ఞానం లేని జగన్ ప్రతిపక్ష నాయకుడిగా ఉండడం దురదృష్టకరమన్నారు. దేశం అంతా సీఎం చంద్రబాబును రోల్ మోడల్ గా చూస్తున్నారన్నారు. రాష్ట్రాభివృద్ధికి చంద్రబాబు నీతివంతమైన పారదర్శకత పాలన అందిస్తుంటే జగన్ అడుగడుగునా అడ్డుపడుతూ సైంధవుడిలా మారుతున్నారని మండిపడ్డారు రఘునాథ్ రెడ్డి. సిరిసిల్ల రాజన్న జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన మంత్రి కేటీఆర్ జిల్లా అభివృద్ధిపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం కళ్యాణలక్ష్మి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. జిల్లాను బహిరంగ మల విసర్జన రహిత జిల్లాగా మార్చడంతో పాటు ఆరోగ్య, వైద్య, విద్యపై చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రానున్న బడ్జెట్లో చేనేత కార్మికుల కోసం నిధులు కేటాయిస్తామన్నారు కేటీఆర్. ప్రభుత్వం చేసే పనులను చూసి విమర్శించడం మానుకోవాలని ప్రతిపక్ష పార్టీలకు సూచించారు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో మంత్రి హరీష్ రావుతో కలిసి ఆయన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా పటాన్చెరులోని డిగ్రీ కళాశాలకు ఏపీజే అబ్దుల్ కలాం పేరు పెట్టారు. అనంతరం 7 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. స్థానికంగా ఏర్పాటు చేసిన సభలో విద్యార్థులకు, ఐకేపీ మహిళలకు చెక్కులు పంపిణీ చేశారు మంత్రులు. హైదరాబాద్ ఎల్లారెడ్డిగూడలో అగ్ని ప్రమాదం జరిగింది. శ్రీలక్ష్మి లేడీస్ హాస్టల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో హాస్టల్లోని విద్యార్థినులంతా భయంతో పరుగులు తీశారు. హాస్టల్ సిబ్బంది సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో హాస్టల్లోని బెడ్లు, స్టూడెంట్స్ ల్యాప్టాప్లు, సర్టిఫికెట్లు, ఇతర విలువైన వస్తువులు కాలిపోయాయి. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. గోల్కొండ పీఎస్ పరిధిలో మైనర్ బాలికతో వ్యభిచారం నిర్వహిస్తున్న దంపతులతో పాటు ఓ మహిళను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. 2 నెలల క్రితం ఇంట్లో పనికి అని తీసుకెళ్లి బాలికతో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నారు ఫహీన్, షహీనా బేగం దంపతులు. విషయాన్ని బాలిక ద్వారా తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. దాంతో పోలీసులు డెకాయ్ ఆపరేషన్ చేసి నిందితులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. బాలికను భరోసా సెంటర్ కి పంపించిన పోలీసులు నిందితులపై బాలికల అక్రమ రవాణా సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. తిరుమల శ్రీవారి సన్నిధిలో చిన్నారి కిడ్నాప్ ఘటనలో మిస్టరీని ఛేదించారు పోలీసులు. సవాల్గా తీసుకుని దర్యాప్తు చేయడంతో చిన్నారి సురక్షితంగా లభ్యమైంది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు చిన్నారిని ఓ వ్యక్తి ఎత్తుకెళ్లడం గమనించారు. దీని ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. ఏపీ పోలీసులు ఇచ్చిన సమాచారం ఆధారంగా మహబూబ్ నగర్ జిల్లా మెడ్చల్లో కిడ్నాపర్ ను పట్టుకున్నారు తెలంగాణ పోలీసులు. నిందితుడి నుంచి చిన్నారిని సురక్షితంగా స్వాధీనం చేసుకున్నారు. తమకు పిల్లలు లేకపోవడంతో చిన్నారిని పెంచుకోవడానికి ఎత్తుకెళ్లినట్టు చెబుతున్నాడు కిడ్నాపర్. అనంతపురం జిల్లా కనగానపల్లి మండలం తుమ్మచెర్ల గ్రామానికి చెందిన మహాత్మా దంపతులు 2 రోజుల క్రితం 2 పిల్లలతో కలిసి తిరుమల వెళ్లారు. యాత్రికుల వసతి సముదాయంలో సేద తీరారు.
గంట తర్వాత లేచి చూసేసరికి 5 సంవత్సరాల నవ్యశ్రీ కనిపించలేదు. చుట్టుపక్కల అంతా వెతికారు, కానీ చిన్నారి ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. నవ్యశ్రీ ఆచూకీ తెలుసుకోవడానికి డాగ్ స్క్వాడ్ ను కూడా రంగంలోకి దించారు పోలీసులు. అయితే ఆర్టీసీ బస్టాండ్, జీఎంసీ టోల్గేట్ వరకు వెళ్లి ఆగిపోయాయి పోలీసు జాగిలాలు. దీంతో చిన్నారి ఆచూకీ కనుక్కోవడానికి ప్రత్యేక బృందాలను దించారు. చివరకు కిడ్నాపర్ నుంచి నవ్యశ్రీని పోలీసులు రక్షించారనే వార్త చెవిన పడుతూనే ఆమె తల్లిదండ్రులకు ప్రాణం లేచొచ్చింది. తమ చిన్నారి ఆచూకీ కనుగొన్న పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని దేవరకొండ బస్తీలో క్యాబ్ బీభత్సం సృష్టించింది. వేగంగా రివర్స్ లో వస్తూ ఇంటి ముందు ఆడుకుంటున్న 3 ఏళ్ల చిన్నారి త్రివేణిని చిదిమేసింది. యాక్సిడెంట్ ను గమనించిన త్రివేణి తల్లి ఆమెను క్యాబ్ లోనే నిమ్స్ కు తీసుకెళ్లింది. పాపను ఆసుపత్రిలో అడ్మిట్ చేసేలోపే క్యాబ్ డ్రైవర్ అక్కడి నుంచి జారుకున్నాడు. ఆసుపత్రిలో చికిత్స చేస్తుండగానే చిన్నారి చనిపోయింది. కృష్ణా జిల్లాలోని ఓ అనాథాశ్రయం నిర్వాహకుడు 8 ఏళ్ల బాలుడిపై కిరాతకానికి పాల్పడ్డాడు. ఏ కొండూరు మండలం ఖమ్మంపాడులోని మదర్ తెరిసా ఆశ్రమంలో ఈ దారుణం చోటు చేసుకుంది. చెప్పిన మాట వినలేదని బాలుడిపై పెట్రోల్ పోసి నిప్పండించడంతో తీవ్ర గాయాల పాలయ్యాడు. అయితే ఈ విషయం బయటకు పోకకుండా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు హాస్టల్ నిర్వాహకులు. విషయం విద్యార్థి సంఘాలకు తెలియడంతో ఆందోళనకు దిగారు. రాజమండ్రిలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర నేత లద్దిక మల్లేష్ రాసలీలు బయటపడ్డాయి. ఒక మహిళతో స్థానిక కోటిపల్లి బస్టాండ్ వద్ద ఉన్న ఒక లాడ్జిలో వ్యభిచారం చేస్తుండగా 2 టౌన్ పోలీసులు పట్టుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. కొంతకాలంగా బీసీ విద్యార్థి సంఘం నేతగా చలామణి అవుతూ వివిధ ప్రైవేటు కళాశాల యాజమాన్యాలను బెదిరించి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు రావడంతో ఇతనిపై పోలీసులు నిఘా ఉంచారు. ఈ క్రమంలో అతడి రాసలీలు బయటపడ్డాయి. తాళం వేసి ఉన్న ఇళ్లే టార్గెట్ గా చోరీలకు పాల్పడుతున్న అంతర్జిల్లా నేరస్తుడిని అదుపులోకి తీసుకున్నారు కడప జిల్లా పోలీసులు. అనంతపురం జిల్లా తలుపుల గ్రామానికి చెందిన కుళ్ళాయప్ప అనంతపురంతో పాటు కడప జిల్లాలోని పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడ్డట్లు వెల్లడించారు పోలీసులు. నిందితుడి నుంచి 230 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మం నగరాన్ని పరిశుభ్రంగా ఉంచి ఆరోగ్యకరంగా జీవించాలని ప్రజలకు పిలుపునిచ్చారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. స్థానిక పెవిలియన్ గ్రౌండ్ లో ఆయన చెత్తబుట్టల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రోడ్లపై డ్రైన్ల చెత్త వేయకుండా చెత్తబుట్టలను వినియోగించాలని కోరారు మంత్రి. మహబూబాబాద్ జిల్లా ప్రజావాణి కార్యక్రమం సెల్ ఫోన్ మయమైంది. సీఎం పర్యటన కారణంగా జిల్లా కలెక్టర్ ఏర్పాటు పరిశీలించేందుకు వెళ్లగా జిల్లా స్థాయి అధికారులతో ఆ జీవోను ప్రజావాణిగా వెళ్లాల్సిందిగా కోరారు. అయితే ప్రజావాణికి హాజరైన అధికారులు ఫిర్యాదులను పట్టించుకోకుండా సెల్ ఫోన్తో కాలక్షేపం చేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాల వల్ల తమకు తీవ్ర అన్యాయం జరుగుతోందంటూ కేంద్ర పన్నుల విభాగం అధికారులు హైదరాబాద్ లో ఆందోళనకు దిగారు. కస్టమ్స్, సెంట్రల్ ఎక్సైజ్, సర్వీస్ ట్యాక్స్ తదితర విభాగాలకు చెందిన అధికారులు సెంట్రల్ ఎక్సైజ్ చీఫ్ కమిషనర్ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన చేశారు. జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ఆ నిర్ణయాలను పునఃసమీక్షించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగుల నుండి లక్షల రూపాయలు వసూలు చేసిన కేటుగాడిని అదుపులోకి తీసుకున్నారు గుంటూరు అర్బన్ పోలీసులు. ఆర్మీలో క్లర్క్ గా విధులు నిర్వహిస్తున్న ఆసిక్ అలీ అనే ఉద్యోగి ఆర్మీలో ఉద్యోగాల పేరుతో 30 మంది విద్యార్థుల నుండి డబ్బులు వసూలు చేశాడు. అనంతరం అభ్యర్థులను హైదరాబాద్ ట్రైన్ ఎక్కించి పరారయ్యాడు. దాంతో తాము మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. పట్టాలపై ప్రాణాలు పోస్తూ కాజీపేటకు చేరుకున్న లైఫ్ లైన్ ఎక్స్ప్రెస్ ఇప్పటికే 10,000 మంది రోగులకు పరీక్షలు నిర్వహించింది. జాతీయ స్థాయిలో పేరెన్నిక గల వైద్య బృందం ఈ రైల్లో వైద్యం చేస్తున్నారు. ఈ బృందం ఇప్పటికే 1000 మందికి శస్త్రచికిత్సలు నిర్వహించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన స్పాన్సర్ గా జరుగుతున్న సేవలను బ్యాంక్ సీజీఎం ప్రసాద్ పరిశీలించారు. యూపీలో మెజారిటీ సీట్లు సాధించి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని టైమ్స్ నౌ వీఎంఆర్ సర్వేలో తేలింది. ఉత్తరప్రదేశ్ శాసనసభలో 403 సీట్లు ఉండగా బీజేపీ 202 స్థానాలు గెలుస్తుందని వెల్లడించింది. గత ఎన్నికలతో పోలిస్తే బీజేపీకి 19% ఓట్లు అధికంగా వస్తాయని సర్వేలో తేలింది. కాగా అధికార ఎస్పీకి పరాజయం తప్పదని, ఎస్పీ కాంగ్రెస్ కూటమికి 147 సీట్లు వస్తాయని పేర్కొంది. ఇక బీఎస్పీ కేవలం 47 సీట్లతో 3వ స్థానానికి పరిమితమవుతుందని సర్వేలో తేలింది. ఇండియాలో 13 బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టి ఇంగ్లాండ్లో దర్జాగా బతికేస్తున్న విజయ్ మాల్యా వ్యవహారం మరోసారి బట్టబయలైంది. మాల్యా డిఫాల్టర్ గా ముద్రపడిన తర్వాత కూడా ఆయనకు లోన్లు ఇవ్వడంలో కాంగ్రెస్ నేతలు కీలకంగా వ్యవహరించారని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర ఆరోపించారు. మాజీ ప్రధాని మన్మోహన్, మాజీ ఆర్థిక మంత్రి చిదంబరానికి మాల్యా రాసిన లేఖల్ని సాక్ష్యాలుగా చూపించారు. డిఫాల్టర్గా ముద్రపడ్డ మాల్యాకు కాంగ్రెస్ నేతలు లోన్లు ఇప్పించారని, అందుకు కృతజ్ఞతలు చెబుతూ మాల్యా ఏకంగా అప్పటి ప్రధానికి లేఖ రాశారని మండిపడింది బీజేపీ.
అయితే బీజేపీ విమర్శల్ని కొట్టిపడేసింది కాంగ్రెస్. మంత్రులకు ప్రతిరోజు వందల సంఖ్యలో లేఖలొస్తాయని, అవన్నీ వాళ్లు వ్యక్తిగతంగా చదవరని కుండబద్దలు కొట్టింది. ఒక్క లేఖ గురించి మాట్లాడుతున్న బీజేపీ మిగతా లేఖల్ని ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు చిదంబరం. మరోవైపు బీజేపీ బయటపెట్టిన లేఖ రొటీన్ వ్యవహారమన్నారు మాజీ ప్రధాని మన్మోహన్. కశ్మీర్లో ప్రీపెయిడ్ ఇంటర్నెట్ సేవలు నిన్న అర్ధరాత్రి నుండి పునరుద్ధరించారు. గతేడాది జూలై 8న బుర్హాన్ అనే ఎన్కౌంటర్ ఘటన తర్వాత పెద్ద ఎత్తున హింస చెలరేగింది. దాంతో కశ్మీర్లో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. అయితే ప్రస్తుతం కశ్మీర్లో పరిస్థితి సాధారణ స్థాయిలో ఉండడంతో నిన్న నుంచి ఇంటర్నెట్ సేవలు మళ్లీ అందుబాటులోకి వచ్చాయి. ముంబై దాడుల మాస్టర్ మైండ్ హఫీజ్ సయీద్ను పాకిస్తాన్ గృహ నిర్బంధంలో ఉంచింది. భారత్కు వ్యతిరేకంగా పోరాడేందుకు, రక్తపాతం సృష్టించేందుకు కుట్రలు పన్నుతున్న జమాత్ ఉద్ దవాకు హఫీజ్ నాయకుడు. లాహోర్లోని జమాతే ఉద్దవా ప్రధాన కార్యాలయాన్ని చుట్టుముట్టిన బలగాలు హఫీజ్ను గృహ నిర్బంధంలో ఉంచారు. జమాత్ ఉద్దవేపై పాకిస్తాన్ కు నిషేధం విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సయ్యద్తో పాటు మరో 4 ఉగ్రవాదులను కూడా పాక్ ప్రభుత్వం అదుపులోకి తీసుకుంది. అమెరికా ఒత్తిడితోనే పాక్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 30 by 60లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.